వీడియోస్ బాగా చేస్తున్నాను అనేసి మా కాలేజీ వచ్చి చెక్ ఇచ్చినారు. అసలు ఏం జరిగిందో తెలుసుకోండి, వీడియో మొత్తం చూడండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్. ఈరోజు మ్యాటర్ అంటే ప్రొద్దుటూరులో ఉన్న ఎస్ఐటి కాలేజ్ వాళ్ళు మా కాలేజ్కి వచ్చారు. ఎందుకు వచ్చారంటే వాళ్ళు ప్రతి ఇయర్ గా ఇలా టెక్నాలజిక్స్ అనే ఒక ఈవెంట్ పెడతారంట, ఫెస్ట్ అనేసి. వాళ్ళు వచ్చేసి మా కాలేజీలో చెప్పడం జరిగింది, ఇలా ఫెస్ట్ ఉంటుంది, దాని టెక్నికల్ క్విజ్, పేపర్ ప్రెజెంటేషన్స్ ఇవన్నీ ఉంటాయని చెప్పినారు. ఇంకా దొరికిందే సందనేసి కాలేజ్కి వెళ్ళిపోయి ఇలా టెక్ ఫెస్ట్ వెళ్తున్నాం అనేసి ప్రెజెంట్ కూడా వేయించుకునేసి ఇంకా బయలుదేరిపోయాను కాలేజ్కి. అక్కడ రాగానే కాలేజ్ అయితే చాలా బాగుంది. సరే ఈ బ్లాక్ అందరూ వెళ్ళిపోమన్నారు. ఎందుకంటే ఏదైనా గేమ్ లో పార్టిసిపేట్ చేయడానికి అక్కడే ఫస్ట్ పోయి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పారు. సర్లే అనేసి నేనైతే క్విజ్ లో టెక్నికల్ క్విజ్ లో జాయిన్ అయ్యాను అనమాట. అదే 250 రూపీస్ కట్టని చెప్పారు. ఆ 250కి వర్త్ గా చూపిస్తుంది. నాకు 250 మనకు ఒక ఫైల్ ఇచ్చారనమాట. ఒక ఫైల్, దాంట్లో ఒక చిన్న బుక్ ఉంది, ఐడెంటిటీ కార్డు ఉంది, అలానే మనకి లంచ్ కూడా కావాల్సిన ఒక స్లిప్ ఉంది. అది చూపిస్తేనే మనకి భోజనాలు పెడతారు అనమాట అక్కడ కూడా. నాకైతే అసలు నాకు వర్త్ అనిపించింది అనుకో ఆ 250 రూపీస్కి. ఇంకెవరు గెస్ట్లు వచ్చారని కాసేపు స్పీచ్ చెప్పేసినారు. ఇంక చెప్పగానే ఇంకా సివిలో అందరూ కలిసి 103 రూమ్కి పొమ్మన్నారు అని చెప్పి ఇంకా ఫస్ట్ అలా ఎక్కడ వెళ్ళగానే ఇంకా ప్రెజెంటేషన్ స్టార్ట్ చేసినారు. మా కాలేజ్ తరపు నుంచి అయితే మా సీనియర్ అన్న వచ్చినాడు అనమాట ప్రెజెంటేషన్ ఇవ్వడానికి. ఇది రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటే మన రెయిన్ వాటర్ని మనం ఎలా స్టోర్ చేసుకోవాలని చెప్పారు. ఇంకా అది అయిపోగానే మనకి భోజనానికి పోమని చెప్పారు. ఇంకా భోజనానికి వెళ్ళిపోయి చికెన్ మనకు అలానే ఒక స్వీట్ కూడా చేస్తున్నారు, బూందీ. దాంట్లో కామెంట్ చేయండి. చికెన్ బాగుంది, కానీ చికెన్ ఉడకబెట్టాల్సిన వాళ్ళు అన్నాన్ని ఉడకబెట్టినారు. సో అది అన్నం సంగటి అయిపోయింది. చేసేదేం లేకుండా ఇంకా ఆ సంగటిని తినేసినామంటే తినేసి మళ్ళీ 2కి కరెక్ట్గా క్లాస్కి రమ్మని చెప్పారు. ఇంకా క్లాస్ వెళ్ళగానే ఇంకా క్విజ్ స్టార్ట్ చేశారు. క్విజ్ స్టార్ట్ రూల్స్ పెట్టారనమాట. ఆ రూల్స్ ఏంటంటే మన ఫోన్ యూస్ చేయకూడదని చెప్పారు. అందుకనే ఫోన్ అనేది వీడియో తీయడం మర్చిపోయాను. 3 రౌండ్స్ పెట్టారనమాట. 3 రౌండ్స్ మేము ఫస్ట్ వచ్చేసాము. ఇప్పుడు మా ఫైనల్ కూడా మా ఫస్ట్ వచ్చారనమాట. దాంతో ఒక సర్టిఫికేట్ ఇచ్చేస్తారు మనకి. ఆ సర్టిఫికేట్ మన ఎస్ఐటి ప్రిన్సిపల్ ద్వారా మనకి అందజేశారనమాట. ఆ సర్టిఫికేట్ తో పాటు కూడా మనకి చెక్ ఇచ్చారు 2000 అయితే. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఈ వీడియోని ఎస్ఐటి కాలేజ్ వాళ్ళు చూస్తా అంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సరే మరి వెళ్ళొస్తే అయితే బాయ్.